బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలంగాణ సినిమా వేదిక సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కన్వీనర్ లారా మాట్లాడుతూ తెలంగాణ సీనియర్ కళాకారులకు పెన్షన్, గుర్తింపు కార్డు ఇవ్వాలి, 100 ఎకరాల్లో తెలంగాణ స్టూడియో ఏర్పాటు చేయాలి, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలి, ఆంధ్ర సినిమాలకు కాకుండా తెలంగాణ సినిమాలకే గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలి, ఆంధ్ర వలస పాలన ఆతిథ్యంపై తెలంగాణ పోరు శంఖారావును పూరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాము. మన రాష్ట్రం, మన పాలన 11 ఏళ్లు కావస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ నినాదాన్ని, సంస్కృతి సాంప్రదాయాల రక్షణ ప్రతి తెలంగాణ పౌరుడి గుండె చొప్పు నినాదంగా ఆనాడు మనం దిక్కులు పిక్కటెల్లేలా గర్జించాము. పోరు ప్రవాహంలో కథన రంగం చేశామని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అనేక అంశాల రంగాల్లో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక ముందు చూస్తే ఇప్పటికీ ఆంధ్ర సినిమా వ్యాపార చేతి గుప్పట్లో మన తెలంగాణ సినిమా రంగం నేటికి బంధింపబడి ఉంది. తెలంగాణ కళ్ళ పుట్టినిల్లు బొమ్మెర పోతన, పాలకుర్తి సోమనాథుడి కాలం నుండి నేటి తెలంగాణ వరకు వందలాది వేలాది మంది కవులు, కళాకారులు మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచం ముందుకు ఉంచారని అన్నారు. గౌరవ సలహాదారులు టిబి రామరెడ్డి, కన్వేయర్ లారా, కో కన్వేయర్ మోహన్ బైరాగి, తెలంగాణ సినిమా వేదిక. పత్రికా ప్రపంచ దినోత్సవం జర్నలిస్టు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు తెలంగాణ సినిమా వేదికని ఏర్పాటు చేసుకుంటున్నాం. 11 ఏళ్ల ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో ఇలాంటి సంఘం ఏర్పాటు 11 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో ఇలాంటి సంఘం ఏర్పాటు రావడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్రంగా ఏర్పడ్డది. కానీ ఈ 11 ఏళ్ల కాలంలో ఇవాళ చాలా మార్పులు జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ మార్పులు జరగని రంగం ఏదైతే ఉందంటే అది ఒక సినిమా రంగమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది, వేల మంది ఈ సినిమా రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ సినిమా రంగం మీద ఆంధ్ర సినిమా పెట్టుబడిదారుల వ్యాపారం, వాళ్ళ పెత్తనం కొనసాగుతా ఉంది. ఇవాళ చిన్న సినిమాలు తెలంగాణ ప్రాంతంలో వచ్చే పరిస్థితి లేదు. మరొక వైపు ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ సినీ రంగంలో జరగాల్సిన మార్పులు జరగలేదు, లేదా వాటా కూడా కాలేదు. ఒక పూర్తి స్థాయి తెలంగాణ ఫిలిం ఛాంబర్ నడుస్తున్న పరిస్థితి కూడా లేదు. ఇవాళ తెలంగాణ కళలకు, సాంప్రదాయాలకి పుట్టినిల్లు మన తెలంగాణ, మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కవులు, కళాకారులు అనేక మంది తెలియజేసిండ్రు. కానీ తెలంగాణ స్వరాష్ట్రంలో వాటిని డెవలప్ చేయాల్సిన స్థానం నుంచి ఇవాళ అవి కనుమరుగవుతున్న స్థానం ఏర్పడింది. ఎందుకు దీనికి గల కారణాలు ఏందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ సినిమా వేదికను ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో సినిమా మీద ఆంధ్ర పెత్తనాన్ని మేము వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇవాళ చిన్న సినిమాలు కూడా నడిచే పరిస్థితి లేదు, థియేటర్లు వచ్చే పరిస్థితి లేదు, థియేటర్ల మాఫియా జరుగుతూ ఉంది. మరొక వైపు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ గడ్డ మీద ఇవాళ ఫిలిం నగర్ చుట్టూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు నటులుగా అవకాశాల కోసం ఇవాళ దిక్కులు చూస్తూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకి సినిమాలో అవకాశాలు రావాలంటే కూడా ఇవాళ ఆంధ్ర సినీ పెట్టుబడిదారుల దయాదాక్షిణాలతోటే వాళ్ళకి అవకాశాలు వస్తున్న పరిస్థితి ఉన్నది తప్ప వాళ్ళ టాలెంట్ ని గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకు ఈ స్థితి వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో సినీ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము కొట్లాడతాం. ఇవాళ 11 ఏళ్ల ఈ స్వరాష్ట్రంలో కూడా ఇంకా ఆంధ్ర సినీ జాడ్యం ఇవాళ తెలంగాణ మీద పెత్తనం చేస్తా ఉంది. ఈ పెత్తనం ఇక నుంచి కొనసాగడానికి వీల్లేదు. ఇలా 1 కోటి 2 కోట్లు పెట్టి సినిమాలు తీస్తా ఉన్నారు, థియేటర్ లేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలా థియేటర్ లేక ఇలా తెలంగాణ ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, నటులు కానీ ముందుకొచ్చి ఇవాళ తెలంగాణ సినిమా రంగం మీద ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఈ పరిస్థితి మారాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా కొద్దిమంది ఆంధ్ర సినీ పెద్దల చేతుల్లోనే మన తెలంగాణ సినీ పరిశ్రమ నలిగిపోతా ఉంది. దాని నుంచి విముక్తి కల్పించడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నటులకు ఒక భరోసా ఇవ్వడానికి మేము తెలంగాణ సినీ వేదికని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వేదికని నుంచి మేము ప్రధానంగా కొన్ని అంశాలను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తెలంగాణలో
వెంటనే 100 ఎకరాల్లో తెలంగాణ ఫిలిం సిటీని ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక వైపు ఇవాళ కొద్ది మంది చేతిలో ఉన్న ఏదైతే సినిమా థియేటర్లు ఉన్నాయో, ఆ సినిమా థియేటర్ల ఆ దోపిడీని, ఆ సినిమా థియేటర్ల యొక్క మాఫియాను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న సినిమాలకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక వైపు ప్రధానమైన విషయం ఏందంటే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గద్దర్ అవార్డు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గద్దర్ అవార్డు ఎవరికి ప్రకటించింది? దాదాపు 124 సినిమాలు ఇవాళ నామినేషన్‌కి ముందుకొస్తున్నాయి. మైక్ టైసన్‌కును ఒక బక్క రైతుకి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? మైక్ టైసనే గెలుస్తారు. ఇవాళ ఆంధ్ర సినిమాలకును, తెలంగాణ సినిమాలకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? ఇవాళ ఆంధ్ర వాళ్ళే గెలుస్తారు. అంటే ఈ డబ్బు ఎవరికి పోతుంది? తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి, తెలంగాణ గద్దర్ అవార్డుకి సంబంధించి ఆ అవార్డు ప్రైజ్ మనీ ఎవరికి పోతుంది? పెద్ద సినిమాలకే పోతుంది. అంటే ఏంది దీని అర్థం? ఇవాళ తెలంగాణ గురించి గద్దర్ ఆడిండు, పాడిండు, జై బోలో తెలంగాణ అన్నాడు. ఇవాళ అమ్మ తెలంగాణమా అని చెప్పేసి అన్నాడు. తెలంగాణ మట్టి గురించి, తెలంగాణ శ్రమ దోపిడీ గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి, తెలంగాణ స్వరాష్ట్రం గురించి ఎందుకు రావాలి అని చెప్పేసి ప్రపంచమంతా చాటి చెప్పిండు గద్దర్. గద్దర్ ఆశయాలు వేరు, గద్దర్ లక్ష్యం వేరు. ఇవాళ గద్దర్ ఈ తెలంగాణ విముక్తిని కోరుకున్నాడు. కానీ ఆనాడు తెలంగాణ కాలంలో ఇదే సినిమా పెద్దలు ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమాన్ని వెక్కిరించిండు. మన భాషను వెక్కిరించిండు, మన సంస్కృతిని వెక్కిరించిండు. సినిమాలలో మన భాషను కూడా ముందుకు తీసుకొస్తున్న స్థితి కూడా ఆనాడు లేదు, ఈనాటికి లేదు. కాబట్టి ఇవాళ మన భాషను ఎక్కిరించిన వాళ్ళు, మన యాసను ఎక్కిరించిన వాళ్ళు, మన సంస్కృతిని ఎక్కిరించిన వాళ్ళు ఇవాళ మన సంస్కృతి మీద, మన భాష మీద వాళ్ళ పెత్తనం ఏంటి? మన సినిమా రంగం మీద వాళ్ళ పెత్తనం ఏంటి? అందుకనే ఖచ్చితంగా తెలంగాణ 33 జిల్లాల్లో మొత్తం కవుల్ని, కళాకారుల్ని మొత్తం మేము సేకరిస్తాం. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ సినిమా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సినిమాను నమ్ముకొని ముందుకొస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ స్థితి లేదు కాబట్టి హక్కుల కోసం మేము కొట్లాడడానికి తెలంగాణ సినిమా వేదికను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ సినిమాకు సంబంధించి ఆంధ్ర సినిమానా, తెలంగాణ సినిమానా ప్రభుత్వమే ఒక కమిటీ వేసి బైఫర్కేషన్ చేసి తెలంగాణ సినిమాల్ని గుర్తించి తెలంగాణ సినిమాకే తెలంగాణ గద్దర్ అవార్డుని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల గద్దర్ అవార్డుని మా సినిమా వేదిక ఆధ్వర్యంలో అడ్డుకుంటాం. అందుకనే ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సినిమాని అభివృద్ధి చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అవకాశం వచ్చింది మీ అందరికి కూడా తెలంగాణ ప్రెస్ మీట్ కి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ సినిమా గురించి 11 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. ప్రధానంగా మిత్రుడు అన్నట్టు నీళ్లు నిధులే కాదు, ఆత్మగౌరవం, భాష, సంస్కృతి వీటన్నిటిని కూడా హేళన చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ మారలేదు. కానీ వాటన్నిటిని తట్టుకుంటూ కూడా చాలా చిన్న సినిమాలు, తెలంగాణ సినిమాలు వస్తున్నాయి. కానీ వాళ్ళ కనీస ప్రోత్సాహము, కనీస గుర్తింపు లేని స్థితి ఇక్కడ తెలంగాణలో ఉంది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు, నీ కమిటీ ఎక్కడ ఉంది? ఒక్కరిని నడిపిస్తావా రాజ్యం? ఒక ఏఎస్ ఆఫీసర్ ఉండాలి కదా, 7 మంది కమిటీ సభ్యులు ఉండాలి కదా. దాని గురించి చర్చ లేకుండా ఈ 16 నెలల నుంచి తెలంగాణ సినిమా పేరు మీద ఆ నలుగురితో ఇంకొంతమంది జమ చేసుకొని ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి సినిమాని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొత్త కాదు. తెలంగాణలో సినిమాల గురించి, సినిమాల్లో పనిచేసిన వాళ్ళు, సినిమాల పాటలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చందాల కేశవదాస్ భలే మంచి చౌక బేరం అని మీరు ఎప్పుడన్నా పాత పాట వింటే తెలుస్తుంది. ఆయన నుంచి మొదలు పెడితే, సినార నుంచి మొదలు పెడితే, గూడంజన దాకా మొదలు పెడితే, వడ్డేపల్లి కృష్ణ దాకా మొదలు పెడితే వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏంది? తెలంగాణ సినిమా రంగం కవులు, కళాకారులు అంతదాకెందుకు 3 సంవత్సరాల కిందట స్టార్ట్ అయినటువంటి గోరటి వెంకన్న సినిమా సంత అనే సినిమాకు ఇప్పటి వరకు థియేటర్లు దొరకగా రోడ్ల మీద నిర్మాత అలకదినే పరిస్థితి ఉంది. రోజువారీ జీతాలకు అప్పులు చేసి కడుతున్నాము ఉద్యోగులకు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు పెట్టి నువ్వు గద్దర్ అవార్డు ప్రకటించి ఎవరికి ఇస్తావు? మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీకు ఇంకా అవకాశం ఉంది. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా మంది ఉన్నారు. మీరు కావాల్సి అక్కడ పోయి వంగపండు ప్రసాదరావు పేరు మీద ఇవ్వండి. ఆయన కూడా మహాకళాకారుడు కదా. ఇక్కడ థియేటర్ల పరిస్థితి ఏంది? థియేటర్లన్నీ మూసిపోయినాయి.
డిస్ట్రిబ్యూటర్లు నాశనం అయ్యారు. ఇవేవి మాట్లాడకుండా ఇంకా సినిమా రంగంలో ఉన్నటువంటి 33 సంఘాలు పెట్టుకొని సినిమా రంగానికి పనిచేయకుండా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఖబర్దార్ వాళ్ళు చెప్తున్నాం క్లియర్. మీ పద్ధతులు మార్చుకోండి. ప్రభుత్వం కూడా సినిమా మీద పాలసీ ప్రకటించండి. మీ సాంస్కృతిక రంగం మీద పాలసీ ప్రకటించినట్టు సినిమా రంగం మీద పాలసీ ప్రకటించండి. ఆ సినిమా రంగానికి సంబంధించిన పాలసీని కూడా మేము తయారు చేసినాం. మీకు చేత కాదని తెలుసు కూడా మా నరసింహరావు సార్తో తయారు చేయించినాం. దాన్ని కూడా చర్చా కార్యక్రమం పెడతాం. బి నరసింహరావు సార్తో. మీకు పాలసీ లేదు. గత ప్రభుత్వాలు అట్లే పాడైనాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పాలసీ లేకుండా ప్రయాణం చేస్తుంది. రైటర్స్కి అవకాశాలు లేవు, కళాకారులకు అవకాశాలు లేవు. ఎంత తీవ్రంగా ఉద్యమం నడిచినటువంటి తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏర్పడినటువంటి సంఘాలు కూడా ఇప్పుడు సపోర్ట్ చేయని పరిస్థితి ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మీరు సినిమా పాలసీ ప్రకటించండి తెలంగాణ సినిమా అంశం మీద. అలాగే గద్దర వాళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా మా తెలంగాణ వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలి. ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు దున్నకు దూడకు దున్నపోతుకు నువ్వు పోటీ పెట్టి, పుష్పకు ప్రభాస్ సినిమాలకు పోటీ పెట్టి నా షరతులు వర్తిస్తాయి సినిమా ఎంత అద్భుతమైన సినిమా, దానికి దీనికి పోటీ పెడితే ఎవరు నిలబడాలి? అలాగే థియేటర్లలో ఖచ్చితంగా తెలంగాణ సినిమాకు సంబంధించి చిన్న సినిమాలకు 14 రోజులు ఖచ్చితంగా థియేటర్లో అది ఏర్పాటు చేసేటట్టు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 2 రోజులు ఒక చిన్న సినిమా హిట్ అయిందంటే ఆ నలుగురికి సంబంధించిన ఇంకోడో ఒక పెద్ద సినిమా వచ్చి చిన్న సినిమా చితగొట్టి బయటికి పంపించేస్తుంది. అవకాశాలు లేవు. ఓటీటీలలో పోవాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి అన్ని విషయాల మీద తెలంగాణ సినిమా ఏంది, ఆంధ్ర సినిమా అనేది ప్రభుత్వం ఒక 5 men కమిటీ చేస్తారా, 7 men కమిటీ చేస్తారా వేసి డివైడ్ చేయండి. లేకపోతే మీకు చేత కాదంటే చెప్పండి, మా దగ్గర ఉన్నారు, మేము వేస్తాం. ప్రజా సాంస్కృతిక కళాకారులు ఉన్నారు, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మేము నడిపిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వివక్షకు గురి కావడానికి తెలంగాణ సినిమా రంగం, తెలంగాణ కౌలు కళాకారులు, ప్రొడ్యూసర్లు సిద్ధంగా లేరు. మాకేం అర్హత అని మీరు అడగొచ్చు. మేము కూడా గోస్ట్ రైటర్లుగా పనిచేసినాం. మావి కూడా నేను రాసిన సినిమాలు 3 థియేటర్ల విడుదల కాక ఉండిపోయినాయి. రైటర్గా పనిచేసినాం, సినిమా లిరిక్ రైటర్గా. ఇప్పుడే కాదు, 15 సంవత్సరాల కిందంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టినాం. ఇవన్నీ ఉంటూవే మేము ఎందుకు అడుగుతున్నామంటే ఈ భూమి పుత్రులం కాబట్టి, తెలంగాణ భూమి పుత్రులం కాబట్టి, మాకు హక్కు ఉంది కాబట్టి, ఇక్కడ మా తెలంగాణ సంస్కృతి పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చలనచిత్ర రంగాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మా మీద ఉంది కాబట్టి అడుగుతున్నాం. అలాగే మొత్తం ప్రపంచంలోనే గొప్ప సినిమాలుగా, అవి హాస్యపరితం కావచ్చు, ఇంకోటి కావచ్చు, డెక్కన్ ఫిలిం ఛాంబర్స్ తెలంగాణలో హైదరాబాద్ నుంచి తీసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి. వాటి పట్ల హిందీ, ఉర్దూ, తెలుగు మిక్స్ అయినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. అంగ్రేజ్ లాంటి సినిమాలు ఉన్నాయి, వచ్చినాయి. కానీ తర్వాత వచ్చే క్రమంలో ఆ సినిమాలకు ప్రోత్సాహం లేదు ఈ తెలంగాణ గడ్డ నుంచి వస్తున్నటువంటి నిర్మాతలకు. అది తెలుగు భాషనే కాదు, ఉర్దూలో వచ్చినటువంటి సినిమాలకు కూడా పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా, మళ్ళొక్కసారి గద్దర్ అవార్డు విషయంలో కూడా క్లియర్గా చెప్తున్నాం. మీరు మా తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చుకుంటే వేరే రాష్ట్రం కూడా ఇచ్చుకొని, లేకపోతే మాత్రం ఖచ్చితంగా అవార్డులను అడుగుతాం. అలాగే ఖచ్చితంగా దీనికి కార్యాచరణ ఉంటుంది. ఈ కార్యాచరణ కార్యక్రమంలో మేము అవసరం అనుకుంటే ఏ స్థాయికైనా పోయి మా సినిమా రంగాన్ని రక్షించుకునే కార్యక్రమాలు తీసుకుంటాం. ఆ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, రైటర్లు, డైరెక్టర్లు అందరూ కూడా మాతో కలిసి